నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. సో అయితే చూసుకుంటే గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అయితే చూసుకుంటే ఏదైనా ఉన్న ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల మొండి వైఖరి వ్యవహరిస్తుంది. ఏది చూసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, ఇంకా అదేవిధంగా డిఎస్సి కూడా పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కూడా ధర్నాకు అటు టీజీపీఎస్సీ ముట్టడి కానీ నేను ఏది చూసుకుంటే విద్యాశాఖ ముట్టడి కూడా చేయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే స్టూడెంట్స్కి మద్దతుగా వస్తున్న ఉద్యమకారులకు కానీ చూసుకున్నా వాళ్ళకి ఏదైతే గత ప్రభుత్వం మీద పోరాడిన ఉద్యమకారులకి వాళ్ళకు మద్దతుగా తెలుపుతున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసి నిర్బంధం చేస్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే చూసుకుంటే ప్రస్తుతం మనం అయితే అశోక్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా చాలామంది అయిన గత 8-9 రోజులుగా నిరాహార దీక్ష కూడా కూర్చోవడం జరిగింది. సో ఇటు అశోక్ సార్ని కానీ అటు చూసుకుంటే బక్కా జెట్సన్ గారిని ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి విద్యార్థుల పట్ల కొట్లాడుతున్న వీళ్ళిద్దరు కూడా గత 8 రోజులుగా నిరాహార దీక్ష కూడా కూర్చున్న పరిస్థితులు అయితే మీకు తెలిసిందే. సో చూసుకుంటే అటు బక్కా జెట్సన్ సార్ ఇంటి కింద కూడా పోలీసులు బలగాలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అశోక్ సార్ ఇంటికి ముందు కూడా పోలీస్ బలగాలు చాలా ఘోరంగా ఉన్నారు. సో అటు మీడియా వాళ్ళని కూడా లోపల ఎంట్రీ చేయట్లేదు. అటు డాక్టర్లు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు లోపలికి వెళ్తున్నా కూడా విత్ పర్మిషన్ మాకు పైనుండి ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరు వెళ్ళడానికి అలో లేదని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే అసలు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఏందని చెప్పేసి తెలుసుకోవడానికి వెళ్తున్న మీడియా వాళ్ళని కూడా లోపలికి పంపించట్లేదు. ఒకసారి మాట్లాడదాం, అశోక్ సార్కి ఫోన్ చేద్దాం, మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఏందనేది. ఎందుకంటే లోపలికి పోనివ్వట్లేదు పోలీసు వాళ్ళు. సో మరి చూద్దాం, ఒకసారి ఆయనకు ఫోన్ చేసి ఆయన సిచ్యువేషన్ ఏందో కనుక్కుందాం. సార్ నమస్తే సార్. అదే మరి ఇక్కడ మీ ఇంటికి వచ్చాం. మీరు గత 9 రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నారు. ఇక్కడికి వస్తే మీ ఇంటి దగ్గరకు వస్తే పోలీసులు పైకి రానివ్వట్లేదు. ఏంది సార్ మీ పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? గత 4 రోజులుగా డాక్టర్లు సీరియస్ గా ఉంది, హాస్పిటల్ తరలించాలా, అబ్జర్వేషన్ లో పెట్టాలని చెప్పినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంట్లో గృహ నిర్బంధం చేసినారు. తర్వాత కాడ పోలీసులు, లిఫ్ట్ కాడ పోలీసులు, గేట్ కాడ పోలీసులు, ఇంటి చుట్టూ పోలీసులు నిర్బంధం చేసి నా ప్రాణాలు తీయాలనే కాన్సెప్ట్ లో వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. 4 నుంచి 5 డేస్ నుంచి చెప్తున్నారు ఆయనకు సీరియస్ గా ఉంది, డిహైడ్రేషన్ అయింది, పల్స్ పడిపోతుంది, ఏ క్షణంలో అయినా కంప్లీట్ గా పల్స్ పడే అవకాశం ఉంటది, షుగర్ లెవెల్స్ తగ్గినాయి, ఇమీడియట్ గా ఆయన హాస్పిటల్ తరలించాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం తరలిస్తలేరు. అంటే ఇప్పుడు డాక్టర్లను కూడా రానివ్వట్లేదా పైకి? వాళ్ళు తీసుకొచ్చే డాక్టర్లు ఓమ్ని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు తీసుకొస్తారు, వాళ్ళు చెకప్ చేసిపోతా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు బ్లడ్ శాంపుల్ కూడా తీసుకోవాలి. జస్ట్ షుగర్ టెస్ట్, బీపీ, పల్స్ చూస్తున్నా వెళ్ళిపోతా ఉన్నారు. సో ఎట్లా చూసుకోవచ్చు సార్? మరి అయితే చూసుకుంటే గత ప్రభుత్వం మీద కొట్టడం జరిగింది, ఇప్పుడు అదే పోలీసులు బలగాలు, అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ ప్రభుత్వం వైఖరిని ఎట్లా చూడొచ్చు అంటారు మీరు? ఎందుకంటే స్టూడెంట్స్కి వాళ్ళు ఇచ్చిన హామీలే కదా, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతా అని చెప్పడం జరిగింది, డిఎస్సి కూడా పోస్టులు పెంచి మెగా డిఎస్సి వేస్తా అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదంతా చూసుకుంటే వాళ్ళు పట్టించుకోని పరిస్థితి. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో మహబూబ్ నగర్ సభలో కూడా చెప్పడం జరిగింది, దీనివల్ల స్టూడెంట్సే నష్టపోతారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు దీనివల్ల? ఒకవేళ పోస్ట్పోన్ చేయకుండా చేస్తే ఏమైతుంది? స్టూడెంట్కి వచ్చే నష్టం ఏందంటారు? రేవంత్ రెడ్డి పరిపాలన పనికిరాడు. ఆయన ఎంతసేపు ఉన్నా రాజకీయ ప్రసంగాలకు మాత్రమే పనికొస్తాడు. రేవంత్ రెడ్డిని రాజకీయ ప్రసంగాల ముఖ్యమంత్రి పెట్టుకొని పరిపాలనకు మరో ముఖ్యమంత్రిని పెట్టుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులంతా రోడ్ల మీద తిరుగుతా ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళ పక్క ఉన్నటువంటి సగం నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఇంతవరకు రేవంత్ రెడ్డి పరిపాలన మీద దృష్టి పెట్టిందే లేదు. ఎంతసేపు ఉన్న ఆయన మీటింగ్లలో మైక్ పట్టుకొని దంచి కొట్టామంటే, టీఆర్ఎస్ తిట్టామంటే తిప్పుతాడు. ఆయన మైక్ పట్టుకొని తిట్టడం కోసం పనికొస్తాడు కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ నాట్ సూటబుల్ ఫర్ తెలంగాణ సీఎం. ఎందుకంటే ఇంతమంది అలా గత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళే మీటింగ్ లో పాల్గొని విద్యార్థులు రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మెగా డిఎస్ ఇస్తామని చెప్పి, ఏది లేకుండా కనీసం వాళ్ళ ఎగ్జామ్లన్నీ ఆగం చేసి డిఎస్లు ఏమంటున్నారు, జస్ట్ 45 రోజుల టైం ఇవ్వమంటున్నారు. మీ మెగా డిఎస్ తగలబెట్టా, మాకు ఫస్ట్ టైం ఇవ్వండి అంటున్నారు. కానీ అంటే పోస్ట్పోన్ చేయడం వల్ల స్టూడెంట్ కి నష్టం అని అంటున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అదే అక్కడ ఉన్నటువంటి దగులుబాజీ నేతలు ఇస్తున్నటువంటి సమాచారం. వాళ్ళకి ఎవ్వరికి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద అవగాహన లేదు. ఈయన బల్మూరి వెంకట్ చదివింది ఎంబీబీఎస్, పోటీ పరీక్షలు ఉంది లేదు. జనగణి దయా గారు 35 మార్కులు పాస్ మార్కులు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ పెడితే 35 మార్కులు వద్దు 20 మార్కుల కోసం కొట్లాడి పిహెచ్డి చేసిన వ్యక్తి జనగణి దయా గారు.
ఆయనకు పోటీ పరీక్షల మీద గ్రూప్ 2లో ఎన్ని పేపర్లు ఉంటాయని అవగాహన లేనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. దాని కారణంగా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి ఈ పోటీ పరీక్షల మీద జీరో నాలెడ్జ్. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే నేను ఏదైతే రేవంత్ రెడ్డి గారు అదే స్పీచ్లో కూడా అటు బక్కా జడ్సన్ కానీ ఇది చూసుకుంటే కొంతమంది ప్రైవేట్ సంస్థ ఇన్స్టిట్యూట్ యజమానులు కూడా కావాలని స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు. అయితే చూసుకుంటే ఆ కోచింగ్ల పేరుతో 100 కోట్లు దోచుకుందామనే ప్రయత్నంలోనే వీళ్ళు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు. సో ఏం చెప్తారు దీనికి మరి? ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వివిధ రకాల పార్టీల నాయకులను బ్లాక్ మెయిల్ చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు 100 కోట్ల రూపాయలు వచ్చినాయేమో. మేము బతుకోవడం కోసం, జీవనం కొనసాగించడం కోసం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుని నడుపుతా ఉన్నాం. ఒక ప్రైవేట్ స్కూల్ ఎట్లా పెట్టుకుని నడుపుతున్నారో మేము కూడా అట్లే నడుపుతా ఉన్నాం. మేము ఆ ఫ్యాకల్టీలకు పైసలు ఇచ్చి రెంట్లు కట్టి ఏ రోజుకి ఆ రోజు పూట గడిచే పరిస్థితులలో ఇన్స్టిట్యూట్ నడుస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద ఆయన 100 కోట్లు అంటే ఆయనకి ఎంత అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక అవగాహన రాయితీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి పాలకుడు అయ్యిండు. ముందు ఆయన పరిపాలన భాగ్యం ఏ విధంగా ఉంటుందో ముందు మనకు కనబడబోతా ఉంది. ఇది మాత్రం వాస్తవము. సో ఎట్లా ఉండబోతుంది సార్ మీ కార్యాచరణ? ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మీ పరిస్థితి కూడా దారుణంగా ఉందని మీరే చెప్తున్నారు. అంటే క్షీణిస్తుంది రోజు రోజుకి, పరిస్థితి బాగాలేదు, అలౌ చేయట్లేదు ఎవరిని, ఎటు మీడియా వాళ్ళని కూడా అలౌ చేయట్లేదు మీరే చెప్తున్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది మీ స్టాండ్? ఎట్లా ఉంటుంది? ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారం చూస్తే పోస్ట్ పోన్ చేయము, దానివల్ల స్టూడెంట్కే నష్టం, అటు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా ఇంక్రీజ్ చేయమని కూడా చెప్పిన మాటలు. సో ఒకవేళ మరి ఈ వైఖరిని చూసి సో మీరు ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ముందు? ఇట్లానే నిరుద్యోగుల కోసం సామాన్య అభివృద్ధి చేస్తాను. నాకేమన్నా అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అప్పుడు విద్యార్థులను ఎవరు కంట్రోల్ చేస్తారో ప్రభుత్వం చూసుకుంటారు. ఓకే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. సో ఇది చూసుకుంటే అశోక్ సార్ని కూడా ఇక్కడ పోలీసులు చాలామంది అంటే వాళ్ళ ఇంటి కింద చాలామంది పోలీసులు ఉండి భారీ బందోబస్తుని కూడా అక్కడికి ఎవరిని రానియకుండా ఇట్లా దిగ్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే వైఖరి ఒకవేళ ప్రభుత్వం కనుక డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోతే, అటు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచకపోతే మాత్రం ఇది పోరాటం అయితే అసలే ఆగదు. ఆమరణ నిరాహార దీక్ష దీనికి ఒకవేళ నాకేమైనా అయ్యి నేను చనిపోతే మాత్రం ప్రభుత్వం మీద బాధ్యత వహించాలని చెప్పి కూడా అశోక్ సార్ చెప్తున్న వాక్యాలు. సో చూసుకోవచ్చు విజువల్స్లో ఇక్కడ చాలామంది కూడా పోలీసులు కూడా ఉన్నారు. ఈవెన్ ఇందాక మేము వెళ్ళడానికి అడిగినా కూడా పర్మిషన్ కావాలండి, మేము పర్మిషన్ ఇవ్వకుండా లోపలికి పంపించమని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో చూసుకోవచ్చు మీరే.